రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేలా బడ్జెట్ ఉంటే వైసీపీ నేతలు ఇష్టారీతిగా విమర్శలు చేయడం సరికాదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. బడ్జెట్పై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నారన్నారు. వివిధ ప్రాజెక్టుల కింద కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సాయాన్ని ఆయన వివరించారు. ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది అధ్యక్ష. ఈ వికసిత భారత్ కి పునాదులు వేస్తుందని ఏమాత్రం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. భారతదేశంలోనే విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ గా తయారవుతుంది. అట్లాగే దాంట్లో భాగంగా అధ్యక్ష మెటా వస్తుంది, గూగుల్, ఫేస్బుక్, సిపి, డేటా సెంటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అధ్యక్ష? ఎవరిని చూసి వస్తున్నాయి? ఇదివరకు ఏదైతే పాత ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన చూస్తే మొత్తం అన్ని ప్రాజెక్టులన్నీ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, బయటికి పంపించిన పరిస్థితి ఉంది. వాళ్ళని మెప్పించి ఒప్పించి మీకెందుకు మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే వారందరికీ కూడా ధన్యవాదములు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదే అంటే భారతదేశంలో ఎక్కడన్నా పెట్టుబడి పెడదామనుకుంటే అది కేవలం అందరి చూపులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇంత అద్భుతమైన ప్రగతి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బడ్జెట్ ని విమర్శించడం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. హుద్దూద్ సైక్లోన్ గంట ప్రమాదకరమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. వాళ్ళు సర్వనాశనం చేశారు అధ్యక్ష. హుద్దూద్ అయితే పాపం ఓన్లీ విశాఖపట్నాన్ని నాశనం చేసింది కానీ ప్రకృతి రూపంలో. ఇది వైఎస్ఆర్సీపీ మాత్రం అధ్యక్ష టోటల్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అధ్యక్ష. అబ్రహం లింకన్ గారు అధ్యక్ష. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరని చెప్పి వారు చెప్పిన సూక్తి అధ్యక్ష. కేవలం డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సూక్తి చెందుతుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష.